గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే, చూడండి ఇక్కడ ఈ పాయింట్లో ఏంటి అంటే 2 మెషిన్స్ ఉన్నాయి. డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్లోనే 2 మెషిన్స్ ఉన్నాయి. సాయి ట్రేడర్స్ పర్చేస్డ్ a machine for 1,50,000 on 1/1/2018. On 1/7/2019 they purchased another machine for 70,000. Depreciation is calculated at the rate of 10% per annum on reducing balancing method. Books of accounts are closed on 31st December every year. So prepare machine account for 3 years. ఓకేనా? సో స్టార్ట్ చేస్తాను. మెషిన్ అకౌంట్ మీరు ప్రొఫార్మా నీట్గా గీయాలి. ఓకే, డేట్ పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్, డేట్ పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్. ఫస్ట్ ఎప్పుడు పర్చేస్ చేసాం మెషిన్ అనేది 1/1/2018 పర్చేస్ చేసినప్పుడు ఏంటి టు బ్యాంక్ అకౌంట్. టు బ్యాంక్ అకౌంట్ రాసుకున్నాం కదా. ఎంత అమౌంట్, ఫస్ట్ మెషిన్ ఎంత పర్చేస్ చేసాం 1,50,000కి పర్చేస్ చేసాం. మనకి ఇయర్ ఎండింగ్ ఎప్పుడు 31st December. సో 2018 ఇయర్కి ఇయర్ ఎండింగ్ ఎప్పుడు అంటే 31st December 2018. ఆ ఇయర్ ఎండింగ్ ఏమొచ్చింది బై డిప్రిషియేషన్ అకౌంట్. ఆ ఇయర్లో ఏమైనా ఉన్నాయా మెషిన్ పర్చేస్ చేయడం కానీ ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు. సో ఇయర్ ఎండింగ్ కాబట్టి డిప్రిషియేషన్ ఎంత, ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ ఫర్ ఫస్ట్ మెషిన్ ఎంత 1,50,000 ఇంటూ 10% అంటే 15,000. ఎప్పుడు ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ ఇది 1 ఇయర్కి 12 monthsకి. సో 15,000 12 monthsకి. ఇంకేమైనా ఉన్నాయి ఆ ఇయర్లో, ఇంకేమీ లేవు. సో నౌ బ్యాలెన్స్ 1,50,000. సో ఇయర్ ఎండింగ్లో ఇంకేమైనా ఉంటుంది బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఎంత అది 1,50,000 minus 15,000 1,35,000. దిస్ ఈస్ బ్యాలెన్స్ క్యారీ డౌన్. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ ఎప్పుడు 1/1/2019 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఎంత బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1,35,000. ఇయర్ ఎండింగ్ ఎప్పుడు 2019 ఇయర్ 31st December 2019. అయితే ఇయర్లో ఫస్ట్ 1/1/2019 నుంచి 31st December 2019 వరకు ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ఏంటి 1/7/2019 ఇంకొక మెషిన్ పర్చేస్ చేస్తాం. 1/7/2019 అంటే ఇయర్లోనే వస్తుంది కదా. సో పర్చేస్ చేసినప్పుడు టు బ్యాంక్ అని డెబిట్ చేయాలి కాబట్టి 1/7/2019 టు బ్యాంక్ అకౌంట్ ఎంత 70,000 సెకండ్ మెషిన్. ఇంకేమైనా ఉన్నాయి ఇయర్లో, ఇంకేం లేవు. సో ఇప్పుడు డిప్రిషియేషన్. అయితే ఇయర్ ఎండింగ్లో డిప్రిషియేషన్ బై డిప్రిషియేషన్. ఇక్కడ డిప్రిషియేషన్ రెండింటికి చేయాలి. ఒకటి ఫస్ట్ అసెట్కి, ఇంకోటి సెకండ్ అసెట్కి. ఫస్ట్ అసెట్కి ఎంత డిప్రిషియేషన్ ఫుల్ మంత్స్కి డిప్రిషియేషన్ చేయాలి. 12 months వాడాం. 1/1/2019 నుంచి 31st December 2019 వరకు వాడాం కాబట్టి 12 monthsకి దీనికి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఏ మెథడ్, డిమినిషింగ్ వాల్యూ మెథడ్. ఏంటి డిమినిషింగ్ వాల్యూ మెథడ్ ప్రకారం ఏంటి మనకున్న రూల్ ఏంటి అంటే ఒరిజినల్ కాస్ట్ మీద 10 రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తామా, బుక్ వాల్యూ మీద చేస్తామా, బుక్ వాల్యూ మీద చేస్తాం. సో ఫస్ట్ మెషిన్ బుక్ వాల్యూ ఎంత ఇయర్ స్టార్టింగ్లో 1,35,000. సో డిప్రిషియేషన్ ఫర్ ఫస్ట్ మెషిన్, ఇది ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్, ఇది సెకండ్ ఇయర్ డిప్రిషియేషన్ ఫర్ ఫస్ట్ మెషిన్ ఎంత అండి, బుక్ వాల్యూ అంటే 1,35,000 ఇంటూ 10% అంటే ఎంత 13,500. సెకండ్ ఇయర్ డిప్రిషియేషన్ ఫర్ ఫస్ట్ మెషిన్. ఓకే, సో అది ఒకటి. అండ్ సెకండ్ ఇయర్లోనే ఇంకొక మెషిన్ కూడా ఉంది కదా, ఏంటిది డిప్రిషియేషన్ ఫర్ సెకండ్ మెషిన్. అయితే సెకండ్ మెషిన్ బుక్ వాల్యూ ఎంత, కొన్నది 70,000, అదే బుక్ వాల్యూ. సో 70,000 ఇంటూ 10% అంటే 7,000. కాకపోతే 7,000 ఏంటి 12 monthsకి. కానీ మనం సెకండ్ మెషిన్ 12 months యూస్ చేసామా, లేదు. 1/7/2019 పర్చేస్ చేసాం, 31st 12/2019 ఇయర్ ఎండ్ అయిపోయింది. సో ఎన్ని మంత్స్ వాడినట్టు ఆ ఇయర్లో 6 months వాడాం. సో ఫర్ 6 months
ఎంత అండి 12 మంత్స్కి 7,000 అయితే 6 మంత్స్కి ఎంత అండి డిప్రిషియేషను 3,500 ఫర్ 6 మంత్స్. సో మనం 6 మంత్సే వాడాం కాబట్టి డిప్రిషియేషను టోటల్ ఎంత సెకండ్ ఇయర్కి టోటల్ డిప్రిషియేషన్ ఎంత అండి సెకండ్ ఇయర్లో 13,500 ప్లస్ 3,500 దట్ ఈస్ ఈక్వల్ టు 17,000 టోటల్ డిప్రిషియేషన్. ఓకే, మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వర్కింగ్ నోట్స్ అని పెట్టేసి వర్కింగ్ నోట్స్ అని చూపించి వర్కింగ్ నోట్స్ పాయింట్ 2 అని పెట్టుకోవచ్చు. ఇది పాయింట్ 2, ఇది పాయింట్ 1 వర్కింగ్ నోట్స్ అలా పెట్టుకోవచ్చు. ఓకే, అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఈ ఇయర్ ఎండ్ అయిపోయింది, డిప్రిషియేషన్ వేసేసాం బోత్ అసెట్స్కి. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు. సో నౌ బ్యాలెన్స్ ఎంత 1,35,000 ప్లస్ 70,000 అంటే 2,05,000. 2,05,000 నుంచి 17,000 తీసేస్తే ఎంత 20,000 తీసేస్తే 88 అంతేనా? 88,000 అండి. ఒకసారి చూడండి మీరు 88,000 రైట్. 31st 12/2009 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 1,88,000. ఏంటది? బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఆ ఇయర్ ఆ డేట్న బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఓకే, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ ఏంటి 1/1/2020 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత అండి 1,88,000. ఈ రెండింగ్ ఎప్పుడు 31st December 2020. ఇయర్లో ఇంకేమైనా ఉన్నాయా? ఏమీ లేవు. సో బై డిప్రిషియేషన్. అయితే ఇక్కడ కూడా ఎన్ని మెషిన్స్ ఉన్నాయి? 2 మెషిన్స్ ఉన్నాయి. 2 మెషిన్స్కి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అయితే థర్డ్ ఇయర్కి డిప్రిషియేషన్ ఫర్ ఫస్ట్ మెషిన్కి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మెషిన్ యొక్క బుక్ వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. అవునా? ఫస్ట్ మెషిన్ యొక్క బుక్ వాల్యూ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మెషిన్ యొక్క బుక్ వాల్యూ ఎలా తెలిసిద్ది అంటే థర్డ్ ఇయర్లో ఎలా తెలిసిద్ది అంటే సెకండ్ ఇయర్ మెషిన్ యొక్క బుక్ వాల్యూ ఎంతో మనకు తెలిస్తే క్లోజింగ్ వాల్యూ థర్డ్ ఇయర్ వాల్యూ తెలిసిద్ది. అంటే ఎట్లా అంటే సెకండ్ ఇయర్లో ఫస్ట్ మెషిన్ యొక్క బుక్ వాల్యూ ఎంత? ఓపెనింగ్ బ్యాలెన్సు 1,35,000. అవునా? 1,35,000. ఆ 1,35,000ని డిప్రిషియేషన్ ఎంత? సెకండ్ ఇయర్లో ఫస్ట్ మెషిన్కి డిప్రిషియేషన్ ఎంత అండి 13,500 ఫస్ట్ మెషిన్కి. సో 1,35,000 మైనస్ 13,500 చేస్తే ఫస్ట్ మెషిన్ యొక్క క్లోజింగ్ వాల్యూ వచ్చింది. అంటే దీంట్లోనే కలిపి ఉండిద్ది అది. సో 1,35,000 మైనస్ 13,500 చేస్తే ఫస్ట్ మెషిన్ యొక్క బుక్ వాల్యూ వచ్చింది. ఎంత అది? 1,35,000 మైనస్ 13,500 అంటే 1,12,000 1,21,500 1,21,500 అంతేనా? 1,21,500 1,21,500 ఏంటి? క్లోజింగ్ వాల్యూ. ఆ వాల్యూ దీంట్లోనే కలిసి ఉంది 1,21,500. ఆ 1,21,500 ఓపెనింగ్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ మెషిన్ ఫర్ థర్డ్ ఇయర్లో ఓపెనింగ్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ మెషిన్ ఎంత? 1,21,500. ఇప్పుడు దీని మీద 10% క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొచ్చింది? థర్డ్ ఇయర్ డిప్రిషియేషన్ వచ్చింది ఈ ఫస్ట్ మెషిన్కి. అలాగే సెకండ్ మెషిన్ కూడా కనుక్కోవాలి. సెకండ్ మెషిన్కి ఎలాగా? డిప్రిషియేషన్ ఫర్ సెకండ్ మెషిన్ ఎంత అండి? సెకండ్ మెషిన్ బుక్ వాల్యూ ఎంత? ఓపెనింగ్లో 70,000 సెకండ్ ఇయర్ స్టార్టింగ్ దాని వాల్యూ. సెకండ్ ఇయర్ డిప్రిషియేషన్ ఎంత సెకండ్ మెషిన్కి? 6,000 అంటే 3,500. సో 70,000 మైనస్ 3,500 అంటే ఎంత? 66,500. ఆ వాల్యూ కూడా దీంట్లోనే ఉంటుంది. 66,500 క్లోజింగ్ వాల్యూ ఆఫ్ దట్ సెకండ్ మెషిన్ ఫర్ సెకండ్ ఇయర్. అంటే ఓపెనింగ్ దాంట్లో కూడా అంతేగా ఉండేది. ఎంత? 66,500. ఈ రెండు కలపండి మళ్ళీ.
ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది? 1,88,000 వచ్చింది. అంటే ఈ 1,88,000 వాల్యూ టోటల్ 2 అసెట్స్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్. టోటల్ 2 అసెట్స్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,88,000. అయితే 2 అసెట్స్కి ఇండివిజువల్ బ్యాలెన్సెస్ చూడాలంటే ఎలా చూడాలి అంటే దాని ముందు ఇయర్లో దాని ఓపెనింగ్ బ్యాలెన్స్ మైనస్ ఆ ఇయర్ డిప్రిషియేషన్. ఈ ఇయర్లో ఫస్ట్ మెషిన్ యొక్క డిప్రిషియేషన్ ఎంత? 13,500. సో అది మైనస్ చేస్తే ఓపెనింగ్ వాల్యూలో నుంచి ఆ ఇయర్ డిప్రిషియేషన్ మైనస్ చేస్తే ఈ క్లోజింగ్ వాల్యూలో ఫస్ట్ మెషిన్ యొక్క వాల్యూ తెలిసింది. అలానే సెకండ్ మెషిన్ యొక్క కాస్ట్లో నుంచి సెకండ్ మెషిన్ యొక్క డిప్రిషియేషన్ మైనస్ చేస్తే దాని వాల్యూ వచ్చింది. అలాగే ఈ రెండు 1,21,500, 66,500 ఇండివిజువల్గా. ఓకేనా? సో ఈ రెండు కలిపితే మళ్ళీ ఎంత వస్తుంది? 1,88,000 వస్తుంది. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు దీనికి ఇంటూ 10% అని ఇండివిజువల్గా చేయొచ్చు. ఎలా చేస్తే ఎంత వచ్చింది డిప్రిషియేషను? 1,12,150. దీనికి ఎంత? 6,650 డిప్రిషియేషన్. సో టోటల్ డిప్రిషియేషన్ ఎంత? 18,800 is the total depreciation for third year. 18,800. మీరు ఎట్లాగన్నా చేయొచ్చు, లేదు డైరెక్ట్గా బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత థర్డ్ ఇయర్లో రెండు వాల్యూస్ కలిపేసి 1,88,000 రైట్. 1,88,000 ఓపెనింగ్ బ్యాలెన్స్. మనకి ఏంటి రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్లో బుక్ వాల్యూ ప్రకారం ఇక్కడ డిప్రిషియేషన్ చేయాల్సింది. సో బుక్ వాల్యూ ఎంత? 2 మెషిన్స్ది కలిపి 1,88,000. ఈ 2 మెషిన్స్ 12 months వాడుతున్నాం కదా, అంటే ఈ 1,88,000 12 months వాడుతున్నాం కదా ఇయర్ రన్నింగ్ వరకు. సో దీనికి డిప్రిషియేషన్ 10%. అట్లా క్యాలిక్యులేట్ చేయాలి బుక్ వాల్యూ. సో డైరెక్ట్గా ఇంకో మెథడ్ ఏంటి అంటే డైరెక్ట్గా బుక్ వాల్యూ 1,88,000 ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ 10%. అప్పుడు ఎంత వచ్చింది? 18,800 వచ్చింది. అప్పుడైనా సరే మీరు డైరెక్ట్గా కన్సాలిడేటెడ్గా ఈ అమౌంట్తో 10% చేసేసుకున్నా మనకు ఆన్సర్ వచ్చింది. లేదు ఇండివిజువల్గా ఫస్ట్ మెషిన్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఈ 1,88,000లో అని కనుక్కొని దాని మీద 10% చేసినా ఇండివిజువల్గా చేసినా అదే ఆన్సర్ వచ్చింది. అయితే ఇది ఎందుకు చెప్పాను అంటే ఫ్యూచర్ సమ్స్లో మనకు ఉపయోగపడింది. ఎందుకంటే ఇక్కడ ఈ కన్సాలిడేటెడ్ అమౌంట్ 2 మెషిన్కి సంబంధించింది. ఈ 2 మెషిన్స్లో ఒక మెషిన్ 6 monthsకే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి, ఒక మెషిన్కి 12 monthsకి క్యాలిక్యులేట్ చేయాలి అన్నప్పుడు అప్పుడు అసలు ప్రాబ్లం వచ్చింది. అంటే దీంట్లో ఫస్ట్ మెషిన్ యొక్క వాల్యూ ఎంతో తెలియాలి, సెకండ్ మెషిన్ యొక్క వాల్యూ ఎంతో తెలియాలి, అవునా? సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సమ్లోనే ఈ మెథడ్ అర్థం కాదు. సో మీరు డైరెక్ట్గా ఈ సింపుల్ సమ్లో ఎలా చేయొచ్చు అంటే కన్సాలిడేటెడ్ అమౌంట్ ఉంది అండ్ 2 మెషిన్స్ అమ్మకుండా 12 months యూజ్ చేసాం, అప్పుడు డైరెక్ట్గా ఇది ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ చేస్తే మనకి డిప్రిషియేషన్ వచ్చింది. దట్ ఈజ్ 18,800. సో ఇంక ఇయర్లో ఏమీ లేదు కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 1,88,800లో నుంచి 1,88,000లో నుంచి 1,88,000లో నుంచి 18,800 మైనస్ చేస్తే ఎంత అండి? 68 1,69,200. దట్ ఈస్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ ఫర్ దట్ ఇయర్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. ఎంత? 1,69,000. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? ఫర్ 3 years ఈ రకంగా మనం మెషిన్ అకౌంట్ 2 machines ఉన్న మెషిన్ అకౌంట్ చేసాం అండ్ రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.